హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో శ్రీకృష్ణునికి జన్మాష్టమి రోజున 50 రకాల ప్రసాదాలు ఎందుకు నివేదిస్తారు, చెప్పన్ భోగ్ అంటే ఏమిటి, ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించారని చెబుతారు. కృష్ణాష్టమి, గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. దేవకీ వసుదేవులకు 8వ సంతానంగా శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ రోజు ప్రతి ఒక్కరూ తమ ఇంటికి కన్నయ్యని ఆహ్వానిస్తూ చిన్ని కన్నయ్య పాదాలు వేస్తారు. ఇంట్లోని పిల్లలను అందంగా కన్నయ్య మాదిరిగా రెడీ చేసి మురిసిపోతూ ఉంటారు. ఈ రోజున ప్రజలు శ్రీకృష్ణుడిని శాలిగ్రామం లేదా లడ్డూ గోపాల్ రూపంలో పూజిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే జన్మాష్టమి నాడు కొందరు చెప్పన్ భోగ్ని కృష్ణుడికి సమర్పిస్తారు. అంటే ఇందులో 50 రకాల వంటకాలు ఉంటాయి. వీటిని కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే కృష్ణుడికి జన్మాష్టమి రోజు 56 వంటకాలు ఎందుకు అందిస్తారు అనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఈ వంటకాలు అందించడం వెనుక 2 కథలు ఉన్నాయి. మొదటి కథ, యమునా నదిలో 1 నెల పాటు నిరంతరాయంగా స్నానం ఆచరించి శ్రీకృష్ణుని భర్తగా పొందాలని గోపికలు కాత్యాయని మాతను పూజించారట. ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు గోపికలందరికీ వారి కోరికలను తీరుస్తానని హామీ ఇచ్చాడట. దీంతో సంతోషంగా గోపికలు కృష్ణుడి కోసం 56 రకాల వంటకాలు సిద్ధం చేసి పెట్టారని చెబుతారు. ఇక మరొక కథ, కృష్ణుడికి తల్లి యశోద రోజుకి 8 సార్లు ఆహారం పెట్టేదట. అయితే శ్రీకృష్ణుడు గోవర్ధన పూజ నిర్వహించినప్పుడు దేవతల రాజు ఇంద్రుడు బ్రిడ్జ్ ప్రజలపై కోపంతో ఊగిపోయాడు. గోవర్ధన పూజ చేస్తున్నందుకు వారిని శిక్షించాలని అనుకున్నాడు. ఆ సమయంలో భారీ వర్షాలు కురిపించి ఇంద్రుడు ప్రకృతి విలయం సృష్టించాడు. బ్రిడ్జ్ ప్రజలు క్షమించమని వేడుకుంటేనే వాటి నుంచి విముక్తి కలిగించాలని అనుకుంటాడు. కానీ కృష్ణుడు మాత్రం బ్రిడ్జ్ ప్రజలను కాపాడేందుకు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికెన వేలుతో ఎత్తుతాడు. ప్రతి ఒక్కరూ ఆ పర్వతం కింద ఆశ్రయం పొందుతారు. అలా ఇంద్రుడు 7 రోజుల పాటు వర్ష బీభత్సం సృష్టించాడు. ఈ 7 రోజులు కృష్ణుడు ఏమీ తినకుండా తాగకుండా పర్వతాన్ని పట్టుకుని ఉన్నాడని, అనంతరం శ్రీకృష్ణుడు భగవంతుడని తెలుసుకున్న ఇంద్రుడు తన తప్పును గ్రహించి క్షమించమని కోరుతాడు. 7వ రోజు వర్షం ఆగినప్పుడు తల్లి యశోద బ్రిడ్జ్ ప్రజలతో కలిసి కృష్ణుడి కోసం 56 వంటకాలను సిద్ధం చేసింది. 7 రోజుల్లో రోజుకి 8 సార్లు చొప్పున లెక్కించి 56 రకాల వంటలు చేశారు. అప్పట్నుంచి శ్రీకృష్ణుడి పూజా సమయంలో చెప్పన్ భోగ్ సమర్పించే కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.